విశాఖ ఏజెన్సీలో మాజీ మంత్రి శ్రవణ్ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేశారు. టీడీపీ నాయకులపై అక్రమ అరెస్టును ఖండించాలంటూ మాజీ మంత్రి శ్రవణ్ మరియు టీడీపీ నాయకులు హుకుంపేట మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అర్ధరాత్రి వేళ కళ వెంకట్రావు ఇంట్లో పోలీసులు చొరబడి భోజనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలీసులు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వైసీపీ పార్టీకి తొత్తులుగా మారారని శ్రవణ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్, వెంకటరమణ, పాండు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం నాయకుల మీద ఈ ప్రభుత్వం చూపిస్తున్న ఈ అణుగుదొక్కటి కార్యక్రమం ఏదైతుందో దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మన తెలుగుదేశం నాయకుడు సౌమ్యుడు మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పదవులు చేసి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా రాత్రి పూట ఆయన ఇంట్లో భోజనం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇబ్బందులు వెనకాల, మన కష్టం వెనకాల ఉండి పోరాటం చేస్తారని హామీ ఇచ్చున్నారు. రేపు పొద్దున్న మన ప్రభుత్వం వచ్చేంత వరకు, ఈ దుర్మార్గ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా మన కృషి చేసి, ముఖ్యంగా ఏదైతే టీడీపీ నాయకుల మీద ఈ ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారో ఈ అన్నింటినీ కూడా ఆపేంత వరకు మన నిరసన కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఏదైతే మన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం ఏదో చేస్తున్నామో దాన్ని ఎక్కడ కూడా ఆపే పరిస్థితి లేదని తెలియజేసుకుంటున్నాం. ధ్వంసం చేస్తున్నారో విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఆ ధ్వంసం చేసిన వ్యక్తుల్ని పట్టుకోకుండా మరి ప్రశ్నించడానికి వెళ్లిన వ్యక్తుల్ని, పరిశీలించడానికి వెళ్లిన వ్యక్తుల్ని, ప్రజలు ఇబ్బంది పడుతుంటే సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలను ఓదార్చడానికి వెళ్లినటువంటి ఒక వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం అనేది ఏ విధంగా మరి ప్రభుత్వం సమర్థించుకుంటుంది? చేతనైతే విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలి. చేతనైతే ప్రజలకి మంచి పరిపాలన అందించాలి. చేతనైతే ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారో